హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక మంచి ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మనకి బెల్లీ ఫ్యాట్ రాకుండా, బాణ కడుపులాగా ఉండకుండా తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలో చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అప్పుడు మీకైతే బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలో అర్థమైపోతుంది. అంతేకాకుండా సిజేరియన్ అయిన వాళ్ళు, నెక్స్ట్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా నేను చెప్పే పద్ధతిలో ఆఫ్టర్ 20 days తర్వాత ఇలా యూస్ చేసినట్లయితే మీకు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఏమీ ఉండదండి. నేను నా డెలివరీ టైంలో కూడా నేను కూడా అలానే చేశాను. కాబట్టి నాకైతే బెల్లీ ఫ్యాట్ అనేది ఏమీ లేదు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సిజేరియన్ వాళ్ళు చేయొచ్చా అని చిన్న డౌట్ ఉంటుంది. చేయొచ్చండి, ఏం కాదు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక శారీ అండి, మామూలుగా మనం వేసుకునే శారీ తీసుకొని హాఫ్ అండ్ హాఫ్ తీసుకోవాలి. ఎడమ చేతి వైపు వచ్చేసి కొంచెం ఉంచుకోవాలి, కుడివైపు అయితే చాలా ఉంచాలండి. ఇంకా అలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా కొంచెం ఎడమ చేతి పక్కన అయితే తక్కువ తీసుకొని కుడి చేతి సైడ్ అయితే చాలా ఎక్కువగా అయితే తీసుకోవాలి. పొట్ట కింది భాగం నుంచి అయితే కట్టడం స్టార్ట్ చేయాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, కుడి చేతిలో ఉన్న ఎక్కువ వైపు ఉన్న శారీని ఎడమ చేతి వైపుకు తీసుకొని ఇలా ఫిట్గా కడుపు లోపలికి అనేసుకొని బిగించాలండి. నెక్స్ట్ 2 టైప్స్ అయితే ఇలా తిప్పాలి, అప్పుడే మనకి ఫిట్గా ఉండడానికి బాగుంటుంది. అలా 2 టైప్స్ అయిపోయిన తర్వాత కుడి చేతి వైపు మిగిలిన శారీని ఇలా అయితే భుజం మీదకి వేసుకోవాలి. ఇంకా ఇలా తిప్పుకొని చూపిస్తున్నాను కదా, నేను చూపించినట్లే మీరైతే ట్రై చేయండి. అలా మళ్ళీ ముందు పక్కకు తిప్పేసుకొని మళ్ళీ మనం భుజం మీద వేసుకున్న శారీ తోటి మళ్ళీ 2 times అయితే ఇలా తిప్పాలండి. అప్పుడు వచ్చేసి టైట్గా ఒక ముడిలాగా అయితే వేర్పడుతుంది. ఇంకా అలా తిప్పేసుకొని మళ్ళీ కుడి చేతిలో మిగిలిన శారీని మళ్ళీ భుజం మీద అయితే వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా శారీ అయిపోయేంత వరకు ఇలా పొట్ట అనేది లోపలికి అనేసుకుంటూ ఇలా రౌండ్ తిప్పుకొని శారీని ఇలా కట్టుకోవాలండి. చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే సింపుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సిజేరియన్ అయిన వాళ్ళు 20 days తర్వాత ఇలా అయితే వేసుకోవచ్చు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే 3 days తర్వాత వేసుకోవచ్చండి. మీకు డౌట్ ఉండొచ్చు, సిజేరియన్ అయితే పెయిన్స్ వస్తాయి కదా కుట్ల దగ్గర అనేసి. అటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. నేను కూడా సిజేరియనే, నాకు కూడా 2 పిల్లలకి సిజేరియన్ అండి. నేను 2 పిల్లలప్పుడు ఇలానే ట్రై చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది. డెలివరీ టైంలోనే కాకుండా నార్మల్గా ఇప్పుడు మామూలుగా కూడా వేసుకోవచ్చు. బెల్లీ ఫ్యాట్ ఉన్న ఇలా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనం వేసుకొని దీనిపైన డ్రెస్ కానీ నైటీ కానీ వేసుకోవచ్చు. లావుగా ఏం కనిపించదండి, బాగుంటుంది, కంఫర్ట్గానే ఉంటుంది. సిజేరియన్ వాళ్ళకి వెన్నెముకకి ఇంజెక్షన్ వేస్తారు కదా, అలా పెయిన్ కూడా ఉండదు. వెన్నెముక కూడా చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో మిగిలిన పార్ట్ని వచ్చేసి ఇలా సైడ్కి వచ్చేలాగా ఉంచుకోవాలి. ఇంకా ఇలా ఫిట్గా అయితే చాలా టైట్గా ముడి అయితే వేసుకొని ఇంకా మిగిలిన పార్ట్ని, ఒక పార్ట్ని వచ్చేసి ఫ్రంట్కి, ఒక పార్ట్ని వచ్చేసి బ్యాక్ అయితే వేసుకోవాలి. చూసారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడక్కడ తెరగా కనిపిస్తే మళ్ళీ మొత్తం నీట్గా అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా మనం పెయిర్ చేసుకోవచ్చు. ఇలా ముందు వచ్చాయి కదా, మనం 2 rounds అయితే తిప్పాం కదా, కాబట్టి ముందు ఒక లావుగా గుడిపేలాగా అయితే వస్తాయండి. అలా ఫ్రంట్లో ముడి రావడం వల్లనే మనకి పొట్ట అనేది కరుగుతుంది. ఇంకా డెలివరీ టైంలో ఎన్ని వాటర్ తీసుకున్నా కూడా చాలా ఈజీగానే పొట్ట రాకుండా మనం క్యారీ చేయొచ్చు. మనమైతే డెలివరీ టైంలో ఇలా చేసామంటే ఇంకా జీవితంలో మీకైతే పొట్ట అనేది రాదండి. మీకు నచ్చినట్లయితే ఈ ట్రిప్ చిన్న లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్.